సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురంలో మోతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఇక ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. పాలేరు జలాశయంపై లిఫ్ట్ ఏర్పాటు చేసి మోతే, నడిగూడెం, మునగాల మండలాల్లో 46,712 ఎకరాల భూములకు నీళ్లు తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రాజెక్టు పనుల కోసం 109 ఎకరాలలో భూసేకరణ చేసి నష్టపరిహారం అందిస్తామన్నారు. 3.467 క్యూబిక్ నీళ్లను సాగుకు మళ్లించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. మోతే మండలానికి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలనుకున్నాం. ఈసారి పాలేరు రిజర్వాయర్ నుంచి నీరు కేటాయించి 46,000 ఎకరాలకి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులు మీకు దగ్గరలో ఉన్న రెడ్లకుంట గ్రామానికి పక్కనే వాగుంటుంది. చాలా ఏళ్ళ సంది వాళ్ళు ఆ నీళ్ళు లిఫ్ట్ చేయమంటారు. సరే, నా గతంలో వీలు కాలేదు. ఈసారి ఇరిగేషన్ మినిస్టర్ అయినా రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసిన పనులు వేగవంతంగా ముందుకు పోతే 2-3 నెలల్లో పూర్తవుతాయి. శాంతినగర్, అది పాలేరు వాగు పక్కన పోతే ఈ కాలువ చివరి మూలం నీళ్ళు రావు. దానికి మరో 50 కోట్లు మంజూరు చేసి అక్కడ 5,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు వచ్చే విధంగా చేసినాం. ఆ విధంగా సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో, విద్య విషయంలో, వైద్య విషయంలో కోదాడ లాంటి అద్భుతంగా వేగవంతంగా అభివృద్ధి చెందిన నగరానికి మరి ఈసారి మన ప్రభుత్వం వచ్చే వరకు 30 పడకల హాస్పిటలే ఉంది. అది 100 పడకల హాస్పిటల్కి మరి నిర్మాణం చేసి 26 కోట్ల రూపాయలతో పనులు జరుగుతుంది. సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్య, కరెంటు, రహదారులు అన్ని విషయాల్లో మరి కోదాడ నియోజకవర్గం మరి ఈ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంచాలని చెప్పి మా ఒక దృఢ సంకల్పంతో పద్మావతి గారు నేను ముందుకు పోతున్నాం. గెలిపించినప్పుడు మీ అందరూ కూడా గుర్తుంది. బహుశా ఇక్కడ ఉన్న ప్రతి గ్రామం నుంచి ఆ రోజు నా ఎంబడి ఖమ్మం రోడ్లో పాలేరు బాగు నుంచి మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ వరకు మనం అందరం కలిసి పాదయాత్ర చేసినాం. మీకు అందరికి కూడా గుర్తుందో లేదు. ఆ రోజు ఏదైతే మనం అనుకున్నామో ఈ ప్రాజెక్ట్కి మనకు మోతే మండలానికి నీళ్లు కావాలి అనే ఏ ఉద్దేశంతో ఆ రోజు మనం పాదయాత్ర చేశామో, మరి ఈ రోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక ఇరిగేషన్ శాఖ మంత్రి వారు రావడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఇన్ని వేల ఎకరాలకి, దాదాపు 42,000 ఎకరాలకి మనకు నీళ్ళు అందిస్తున్నారంటే నిజంగా కూడా మా మోతే మండలం నుంచి వారికి ప్రత్యేకంగా నేను ఈ